if they are able to perform from our syllabus, at least few. Usually I do support. Okay, everybody knows it, but I do support it partially in the interviews. But it is needed sometimes. లేదు అలాగా లేదు, నాకు ఇంకో విధంగా కావాలి అని అంటే యూ కెన్ స్టార్ట్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్. ఒక 50-60% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి సిలబస్ నుంచే వస్తాయి, 70-80% మాత్రం కాదు. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాం అని అంటే 50-60 పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. నువ్వు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, ఆ ఇంటర్వ్యూలో నీకు అట్లీస్ట్ ఒక 15-20 క్వశ్చన్స్ అడిగారనుకోండి, మేబీ మీరు ఒక 5-10 ఆన్సర్ చెప్పగలరు. మరి మిగతావి ఎలాగా? మిగతావి యూ కెన్ ఆస్క్ మీ, ఐ కెన్ ఆన్సర్ యూ. సో అలాగా మనం ఒక 5-10 ఇంటర్వ్యూస్ అలాగా చేసుకుంటూ పోతే యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్, ట్రస్ట్ మీ, యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. సో దట్ ఈస్ హౌ యూ కెన్ క్రాక్ యువర్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ అనదర్ వే. Okay, and if you have our HR related contact number, you can also contact them. Okay, in the description number will be there, and they will tell you the interview process also, how we can take up. But only thing, subject నేర్చుకోకపోతే మాత్రం నేను ఇంటర్వ్యూ సపోర్ట్ చేయను. మీరు సబ్జెక్ట్ ఎంతో కొంత నేర్చుకోవాల్సిందే, లేకపోతే ఇబ్బంది అవుతుందండి. సో సమ్హౌ యూ పే ద అమౌంట్, యూ విల్ బి జాయిన్ సమ్వేర్, మళ్ళీ జాబ్ పోతుంది. కరెక్ట్, డెఫినెట్గా పోతుంది. ఇఫ్ యూ ఆస్క్ మీ, that is not correct. You are paying something and you should have to survive in the job. When you learn it easily, you can sustain it. మీరు లర్న్ చేసుకోకపోతే మీరు అసలు సస్టైన్ అయ్యే అవకాశమే లేదు నవడేస్ మార్కెట్లో. ఓకే, దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు బి కంక్లూడ్ హియర్. ఓకే, జాబ్ సపోర్ట్ వచ్చేసి యూ కెన్ గెట్ ఇట్ మా. ఓకే, ప్రీవియస్ స్టూడెంట్స్ ఉంటారు మన సైడ్, వాళ్ళు జాబ్ సపోర్ట్ ఇస్తుంటారు ఎవరైనా ప్లేస్ అవుతే, బట్ దట్ వుడ్ బి చార్జ్డ్. ఓకే, జనరల్ థింగ్స్ నేను చెప్పగలను, బట్ ఫస్ట్ 1 month యూ షుడ్ నీడ్ ద సపోర్ట్. ఫస్ట్ 1 monthలో నువ్వు పికప్ అయిపోవాలి ఒక దగ్గర జాబ్ జాయిన్ అవుతే. ఓకే, యూ విల్ గెట్ మోర్ స్కిల్స్ వెన్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ప్రాక్టీస్డ్. అట్లీస్ట్ 2 hours 3 hours ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ ఏ కోర్స్ అయినా సరే అండి, మన కోర్స్ అనే కాదు, సర్వీస్ నౌ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది ఏ కోర్స్ నేర్చుకున్నా సరే, you should have to practice more. If you don't practice, you are not fit to the IT field, definitely. Okay, so next Tuesday రోజు ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అని చెప్పబోతున్నాను వెరీ ఫస్ట్ టైం. అండ్ కాంటాక్ట్ అవర్ HR team if you have interested, and you can share this with any job seekers if people are looking for the IT job. Thank you ma.